సరే ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నీ కూడా ఏ సినిమా వచ్చినా సరే ఒక ట్యాగ్ అనేది ఉంటుంది ఆ సినిమా డౌన్ లో. సో అట్లా ట్యాగ్ లైన్ అనేది మీ నుంచే స్టార్ట్ అయిందని, అండ్ ఇంద్రా సినిమాకి బార్న్ ఫర్ పీపుల్ అని చెప్పి ట్యాగ్ లైన్ ఇచ్చింది మీరే అని చెప్పి విన్నాను. చిరంజీవి గారి నుంచి కాంప్లిమెంట్ కానీ అండ్ డైరెక్టర్ గారు ఏ విధంగా స్పందించారు ఏంటి? దానికి చాలా అప్లాస్ వచ్చినాయండి. అంటే మనకి దత్ గారు జస్ట్ ఇంద్రా అనే ఒక టైటిల్ రెడీ చేయమ్మా అని చెప్పేసి చెప్పారు. చెప్పగానంటే నాకేంటంటే చిరంజీవి గారి సినిమా చేస్తున్నా అంటే ఒక కొత్త ఎనర్జీ స్టార్ట్ అయ్యేది, అంటే ఒక పవర్లా ఉండేది అన్నమాట. చిరంజీవి గారి సినిమా వచ్చింది అని అంటే ఆ జోష్ వేరండి. ఆ జోష్తో ఏంటంటే ఇంద్రా అనే టైటిల్ రాసేసాం, బట్ ఇంద్రా టైటిల్ తర్వాత దానికి ఏదో యాడ్ చేయాలి, కింద బేస్ ఏదో పెట్టాలి అని చెప్పేసి ఆయన మీద ఉన్న ప్రేమ అంతా, బేసిక్గా ఆయన బార్న్ ఫర్ ద పీపులే నిజంగానే, ఆయన గాడ్ గిఫ్ట్ కదా చిరంజీవి గారు. ఆయన నాకు చిన్నప్పటి నుంచి ఆయన అంటే విపరీతమైన ప్రాణం. దాంతో చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని ఆయన బార్న్ ఫర్ ద పీపుల్ అంతే, మనం చెప్పక్కర్లేదు. కాకపోతే నేను ఇంద్రా టైటిల్ కింద అది దాన్ని యాడ్ చేశాను అంతే. ఆయన మనం చెప్పినా చెప్పకపోయినా హీ వాజ్ బార్న్ ఫర్ ద పీపుల్ అంతే. అప్పటికి సినిమా విన్నారా ఏంటి స్టోరీ అనేది? లేదండి, ఏమి చెప్పలేదు. దత్ గారు జస్ట్ టైటిల్ రాయమన్నారు. కొన్ని ఫొటోస్ అవి చూశాను. రెయిన్ సాంగ్ అది గల్లు గల్లుమనే రెయిన్ సాంగ్ అది ఉంది కదా, ఆ ఫొటోస్ అవి చూసి సో ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి ఒక పోరాటం అన్నట్టుగా నాకు జస్ట్ ఒక ఐడియా వచ్చి చిరంజీవి గారికి ఈ టైటిల్ యాప్ట్గా ఉంటుంది ఇంద్రా అనే సినిమా, కానీ ఆ బార్న్ ఫర్ ద పీపుల్ అని ఒక క్యాప్షన్ క్రియేట్ చేసి పెట్టి అది పంపిస్తే ప్రెస్ మీట్లో సారు టైటిల్ అనౌన్స్ చేస్తే టైటిల్ మీడియా అంతా కూడా అడిగారు అన్నమాట, ఏంటి బార్న్ ఫర్ ద పీపుల్ అని పెట్టారు అండ్ పొలిటికల్లోకి వస్తున్నారా అని చెప్పేసి అడిగితే సార్ వచ్చి లేదు మా డిజైనర్ పెట్టిన క్యాప్షన్ అది అని చెప్పేసి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. దాన్ని కొంచెం మీడియా పాపులర్ చేశారు, హైలైట్ చేశారు. తర్వాత కాలక్రమేణా ఆయన మళ్ళీ పాలిటిక్స్లోకి రావడం, మేము పర్సనల్గా కలిసినప్పుడు సార్ కూడా అనుకున్నాం, వద్దు సార్ మనం పాలిటిక్స్లోకి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని అనుకున్నాం. ఆ డిస్కషన్ అది తర్వాత సినిమా తర్వాత కలిసినప్పుడు. ఎందుకు రాకూడదు అని మీరు అనుకున్నారు? ఎందుకంటే ఆయన అంత సున్నితమైన మనస్తత్వానికి పొలిటికల్ లాంటి ఒక బురద అంటకూడదు అనేది నా ఒపీనియన్ అండి, నా పర్సనల్ ఒపీనియన్. అది సినిమా ఇంద్రా సినిమా తర్వాత ఆయన నేను పర్సనల్గా కలిసినప్పుడు కూడా మేము డిస్కస్ చేసుకున్నాం. అంటే పొలిటికల్గా వస్తే ఇంకా ప్రజలకు ఎక్కువగా సేవ్ చేయడము అంటే లేదండి, ఆయనకి సెట్ అవ్వదు. ఆయన ఎంత మంచి మనస్తత్వం అంటే చిరంజీవి గారు ఒక అద్భుతం అండి. ఆయనకి ఈ ఇందులో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆయన కన్వర్ట్ కాలేరు. ఆయన ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక దీనికి కన్వర్ట్ కాలేరు ఆయన, అందుకని ఆయన వద్దు అనుకున్నాం అంతే, అంతకు మించి ఏం కాదు. అంటే ఆల్రెడీ అంటే తర్వాత పొలిటికల్లోకి వచ్చేసారు, నిలబడలేకపోవడం కారణం అది మనకు తెలియదు, కానీ వచ్చారు, మళ్ళీ వెనక్కి వచ్చారు. అమ్మయ్య మా చిరంజీవి గారు మళ్ళీ మాకు వచ్చేసారు అనుకున్నాం. ఆ రోజు నుంచి ఆయన సినిమాలు నేను చేయకపోయినా కూడా ఆయన చూసి ఆనందపడుతూ ఉంటాను, తృప్తి పడుతూ ఉంటాను. ఆయన ఏ సినిమా చూసినా ఫస్ట్ షో వెళ్ళి థియేటర్ దగ్గర కూర్చుని టికెట్లు తీసుకుని సినిమా చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఆయన అంటే అదొక గొప్ప అభిమానం అండి. చిరంజీవి గారు అంటే నా సొంత బ్రదరు, నాకు ఒక బ్రదర్ అన్నట్టుగా అనిపిస్తారు. ఆయన హీరోలాగా అనిపించడం మా అన్నయ్య అన్నట్టుగా అనిపిస్తుంది అంతే. అంత ప్రాణం అంటే ఆయన అంటే విపరీతమైన, నాకే కాదు మా పిల్లలకు కూడా ఆయన అంటే విపరీతమైన అభిమానం అన్నమాట. ఓకే, అంటే రాజకీయాల గురించి వచ్చింది కాబట్టి తమ్ముడు అనే సినిమా పవన్ కళ్యాణ్ గారిది బార్న్ టు విన్ అనే ట్యాగ్ కూడా మీరే ఇచ్చారంటే, అందుకే విన్ అయ్యారా ఏంటి ఇప్పుడు? డెఫినెట్గా, అంటే అలాగే కాదు కానీ తమ్ముడు సినిమా బూరుపల్లి శివరామకృష్ణ గారు ప్రొడ్యూసర్ అండి, అరుణ్ ప్రసాద్ గారు డైరెక్టరు. నాకు బూరుపల్లి శివరామకృష్ణ గారి ద్వారా వచ్చింది యాక్చువల్గా తమ్ముడు సినిమా అవకాశం. అయితే ఆ సినిమాని ఏదో కొత్తగా చేయాలి, తమ్ముడు టైటిల్ అనేదే కొత్తగా రాయాలి అని చెప్పేసి తమ్ముడు సినిమా లోగోని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టుకునే రాశాను, కొత్తగా క్రియేటివ్గా ఉండాలని చెప్పేసి. అప్పట్లో ఏదో ఒక కమర్షియల్ యాడ్ ఏదో వస్తే ఆ యాడ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని రాశాను తమ్ముడు టైటిల్.
ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి ఆయనతో ఫోటోషూట్ చేయించి ఆ బాక్సింగ్ గ్లౌజెస్ అది వేసి ఫోటోషూట్ చేసింది. నాకు ఫొటోస్ అవి కూడా నేను వేసినవి అన్నీ కూడా ఫోటోషూట్ చేసుకున్నవే చేసి ఆ టైటిల్లోను ప్లస్ డిజైన్స్లోను దీనికి ఏదో ఒకటి క్యాప్షన్ పెట్టాలి అన్నప్పుడు అంటే తమ్ముడు బాన్ టు విన్ అనే క్యాప్షన్ ఒకటి బాగుంటుందని చెప్పేసి అంటే అక్కడ నుంచి ఫ్లో స్టార్ట్ అయ్యింది క్యాప్షన్స్. అందుకని తమ్ముడికి బాన్ టు విన్ అని ఒక క్యాప్షన్ క్రియేట్ చేసి పెట్టాను అన్నమాట. నిజంగా ఆయన కూడా బాన్ టు విన్ అంతే. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ప్రభంజనం. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోయారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆయన సినిమాలు వచ్చి బాలు ఒకటి నేనే చేశానండి, తమ్ముడు నేనే చేశాను, తొలి ప్రేమ కూడా ఇక్కడ హైదరాబాద్లో కొంత వర్క్ చేశాను. మంచి సూపర్ హిట్ సినిమా అది తొలి ప్రేమ. తర్వాత ఆయనది అక్కడమ్మ ఇక్కడ అబ్బాయికి ఎవరి అబ్బాయి అని కొన్ని పోస్టర్స్ చేశాము. ఆ పోస్టర్స్కి అరవింద్ గారు ఇక్కడ హైదరాబాద్ నేను వచ్చిన కొత్తలో 94లో నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో నా చేత కొన్ని పోస్టర్స్ చేయించారు. ఎవరి అబ్బాయి అని సినిమాకి అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయికి సినిమాకి ఎవరి అబ్బాయి అనే పోస్టర్స్ చేయించారు అరవింద్ గారు. స్టార్టింగ్ కొన్ని పోస్టర్స్ చేయించారు. అంటే ఆయన గురించి ఆయన వ్యక్తిత్వం గురించి అంటే పవన్ కళ్యాణ్ గారు నాకు అప్పుడు పరిచయం తక్కువ అండి కొంచెం. తర్వాత తమ్ముడికి కొంచెం కలిసాం, కొంచెం కలవటం, ఆయనతో మాట్లాడడం, ఆయన నా వర్క్స్ అవి బాగా లైక్ చేయటం జరిగింది. తర్వాత బద్రీ అనే సినిమాకి పిలిపించారు ఆయన, బద్రీకి పిలిపించి టైటిల్స్ అవి రాయించారు, లోగోస్ అవి రాయించారు. కాకపోతే ఏంటంటే అప్పట్లో మాకు కొంచెం ఎక్కువ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా చేయలేకపోయాం, బద్రీ అనే సినిమా చేయలేకపోయాము. యాక్చువల్గా కలిసారండి తర్వాత డిప్యూటీ సీఎం? కలవలేదండి, కలిసే అవకాశం రాలేదు. యాక్చువల్గా వెళ్ళాలి, కలవాలి. అంటే చూస్తూ ఉంటాను మామూలు న్యూస్లో చూసి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. ఆయన చేసే గొప్ప కార్యక్రమాలు అవి చాలా ఆనందం కలిగిస్తూ ఉంటాయి. సొసైటీలో ఇంత మంచి లీడర్ని ఇన్ని రోజులు మనం ఖాళీగా పెట్టామని బాధపడుతూ ఉంటాం. ఆయన ఇంతకు ముందే వచ్చి ఉంటే ఇప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా అద్భుతంగా తయారై ఉండేది. చెప్తారు కదా టైం వచ్చినప్పుడే అన్నీ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ జనాలు చేసుకున్న ఒక అదృష్టం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవటం.